ఇక్కడ కూడా కాన్స్టిట్యూన్సీలో జై బాబు జై భీమ్ అనేది ఒక్క కారణం కండక్ట్ చేసి ప్రతి విలేజ్ లో చేసినాం సార్. పార్టీ ప్రోగ్రామ్స్ ఏం చేసులేదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం చేసులేదు, కానీ కమిటీలు మాత్రం ఆయన వేసుకోవాలి. కమిటీలో మొత్తం ఏదైనా అసలు ఆయన వేయాలా, జనంలో ఉండకూడదు. లక్షలు చేయించడమే వారికి 6 కోట్లు 8 కోట్లు ఇద్దాం 15 కోట్లు ఇచ్చిండు, 18 కోట్లు ఇచ్చిండు అంటున్నా. మేము ఇవ్వలేనా సార్ 2 సంవత్సరాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎన్ఆర్ఈఎస్ నిధులు ఏదైతుందో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీయాలి. ఎవడైతే మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసిండో వాళ్ళని ఎట్లా బలోపేతం చేయాలి. ఇప్పుడు మీరు ఎవరికి పనులు అప్పగిస్తున్నారు, మీరు ఎవరికి పనులు అప్పగిస్తున్నారు సార్ అని చెప్పంటారు. ఎలా చేసి ఎవరికి ఇచ్చారు మీరు? కాంగ్రెస్ జెండా పట్టడానికి ఇచ్చిందా లేకపోతే టీఆర్ జెండా పట్టడానికి ఇచ్చిందా? ఎలక్షన్ ముందు అందరూ ఎలక్షన్ కంటే ముందు జీవన్ రెడ్డి పెద్ద దిక్కు అనుకున్నాం. ఇవాళ ఏమవుతుందంటే మాకు పెద్ద దిక్కు లేకపోతే అందరితో కూడా సామాన్య కార్యకర్తలకి చదువుకే మాకు గ్రావెల్ రోడ్లు వచ్చాయి సార్. టోటల్లీ వాళ్ళే ముందు చేస్తా ఉంటే మేము స్టేజ్ లో మనకి ఇట్లా తల వంచుకొని నిలుచుని చూసినాం సార్. ఆత్మాభిమానాన్ని ఎంపుకోలేక మా ఆత్మ ప్రబోధం మేరకు మేము సార్ అంటే నిలుస్తున్నాం సార్. ఇప్పటికి కూడా సార్ అప్పుడే సస్పెండ్ చేయండి, సిక్కుపోతుంది, ఇక మీకు టెన్షన్ ఉంటుంది. కోట్లయిందని చెప్పంటుండేది. ఇవాళ ఏదైతున్నదో మేము అంటే ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పన్నులు మంజూరు చేస్తారు, లేకుంటే కాంగ్రెస్ చెప్తే చేయరా? అలా లేదు చెప్పండి సార్. పార్టీ ఫిరాయించిన వస్తేనే వేరే పార్టీకి వెళ్ళి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే విజ్ఞప్తి చేస్తేనే మేము పనులు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ చెప్తే మేము చెయ్యం. కాంగ్రెస్ అడిగే హక్కు లేదు, మీకు తెలివి లేదు. వాడి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది, ఎట్లా దోసుకు తినాలనో. వాడి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది సార్, ఎట్లా దోసుకు తినాలనో. మరి వాడు ప్రతిపాదిస్తేనే ఏదైతుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మరి వాడు 10 ఏళ్ళ అక్కడ ఏం రాజ్యం చేసిండు, 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు. ఒక రోలో వాగే ఉదాహరణ సార్ చెప్పట్టు నేను. వాడు 10 ఏళ్ళలో వాడు చేసిన అభివృద్ధికి ఏదైతుందో ఒక రోలో వాగే ఉదాహరణ, దాన్ని మీరు ప్రత్యక్ష దర్శనం చెప్పంటు నేను. వాళ్ళు నిజాలు వచ్చి ఏదైతుందో మరి అట్లా మన ఏదైనా పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా? పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము పని చేస్తాం, పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం ప్రతిపాదిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేము చెయ్యం. అదే అదే నిబంధనలు పెట్టుకున్నారా? మేము ఆనాడు జైల్లో పాలవుతాం, ఇవాళ జైల్లో పాలవుతాం. ఆనాడు జైల్లో పాలైన ఇవాళ జైల్లో పాలవుతున్నాం మళ్ళా. మరిగా అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలుసలేదు సార్. దయచేసి ఏదైతే అభివృద్ధి అంటే మాకు తెలియజెప్పాడు సార్. ఇప్పుడు ఉంటుంది అభివృద్ధి అని చెప్పండి కాదు సార్. అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియజెప్పాడు సార్ అంటూ నేను. మరి వాళ్ళు తెలియదా? పీసీ మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండ్రు. గంగాధర్ చెప్పిండు లేదు మేము మొదటికెళ్ళి పార్టీలు ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం తప్ప తర్వాత వచ్చి మీకు సమస్య లేదని చెప్పిండు. 2017 అనేది డెడ్ లైన్ పెట్టిండు. 2017 డెడ్ లైన్ పెట్టిండు. వాడు ఇవ్వాలని సభ్యత్వం ఇంకో సార్. ఇప్పుడు 14 మందిని అయితే దీని 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్. ఒక సామ్రాట్ అనేటోడు ఒక్కడు తప్పేదైతుందో ఆన్ ఏదైతుందో మేము అధ్యక్షుడు పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా మేము రాజకీయాలకు అతీతంగా అందరూ సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీరు కాస్తామని చెప్పి వాళ్ళు సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మిగతా 12 పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు సార్. ఇప్పించిన కాంగ్రెస్ అయినా సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ అయినా మాకు క్లారిఫై చేయండి. కాదన్నా ఇప్పుడు 14 పేర్లు ఉన్నాయి సార్. దీనికి తెలివిగా సామ్రాట్ పేరు పెట్టింది, తెలివిగా సామ్రాట్ పేరు పెట్టింది.
మిగతా పేరు ఎవరు కూడా మాకు పార్టీకి సంబంధం లేదు. అలా ఇంకో గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసు, ఆయన ఎంబడి వాళ్ళంతా మా ఎజెండా అంతా బీఆర్ఎస్ ఈయన ఎమ్మెల్యే సిగ్గు అనిపిస్తుంది. మేము ఇంత కష్టపడి ఇంత ఇది చేస్తే ఎట్లా అని. తిప్పట్లు జగిత్యాల మనం కదా షో అది పెట్టాం కదా శాండ్ బజార్, అదే అక్కడ ఎందుకు తీసుకమ్ముడు పోతలేదు? ఏడికి వెళ్తుంది ఇసుక? రోజు 10 టిప్పర్లు అవుతున్నాయి సార్. మీ దగ్గర అది కనబడే టిప్పర్ 10 పెట్టిన మాకు తెలియదు. రాత్రి బండి ట్రాక్టర్ ఇప్పుడు పిరాత ట్రాక్టర్ కనబడ్డ మాత్రం పడబోయాల్లో కూడా వారికి టిప్పర్లతో ఎంత కొట్టుకోరు సార్. మరి కమిషన్ ఎక్కడికి అవుతున్నారు మాకు తెలియదు. కానీ దయ మాకు ఈ మానసిక శోభ మాకు ఇంకా మాకేదైతే మాకు విముక్తి కలిగించండి. 100% మాకు విముక్తి కలిగించండి. ఇక్కడ వంతులు కలిసిన 5 సంవత్సరాల కష్టకాలంలో నేను ఎంబడి పనిచేసినాను సార్. ఆ కష్టం మీద అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ కార్యకర్త యొక్క ఆవేదన ఏందో, ఆ కార్యకర్త బాధ ఏందో తెలిసినాడు సార్. నేను హైదరాబాద్కి వచ్చిన లీడర్ కాదు సార్. నేను మీ ఎంబడి కలిసి కష్టకాలంలో మీ ఎంబడి కలిసి పనిచేసినాను. మాకు విముక్తి కలిగించండి అంటున్నాను సార్. న్యాయం చేసే విషయాలు తప్పకుండా నేను బాధ్యత మాట సార్. ఇప్పుడు 1 అవర్ మీరు పెద్ద పండుగ రోజు వచ్చి మీరు ఇంత బాధపడకుండా మాట్లాడుతున్నావు అంటే అది ఎంత బాధ బాధ ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను తప్ప నేను వేరే విధంగా ఖచ్చితంగా చెప్పే కాడ 100% చెప్తాను సార్. జిల్లా ప్రెసిడెంట్గా నా బాధ్యతగా నేను జిల్లా ప్రెసిడెంట్గా మంత్రిగా నేను ఖచ్చితంగా చెప్పే కాడ పెద్దవాళ్ళని చెప్తా. మిమ్మల్ని నమ్ముకున్నాం సార్. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. ఇంతకాలం కలిసి నడుస్తున్నాం మనం. అవును సార్. ఈ నడక కొనసాగాలంటే మా హక్కులు కాపాడండి. ఒకటే కోరుతున్నాం, మా హక్కులు కాపాడండి. వాడెవడో వలసదారుడు ఏదైతుందో వాడు వచ్చి పిరాపిదారుడు వచ్చి మాకి మీరు ఇంకేమైనా వాళ్ళు చేపనిపోండి, అవన్నీ చేపనిపోండి. ఆఖరి ఉంటే ఏదైతుందో ఇలా 100 కోట్లు ఇచ్చినట్టు సార్. అవి కలిపి అన్ని 100 కోట్లు ఇచ్చిండ్రు. ఇయ్యింది ఇంకా 100 కోట్లు ఇయ్యింది. 100 కోట్లు ఇచ్చింది సార్ ఏడాదిలా. ఈ సంవత్సర కాలం 100 కోట్లు ఇచ్చిండ్రే. దానికి 25-25%. ఎందుకంటే నౌకరు కమిషన్ ఇయ్యడు కదా, దీనికైతే ప్రాఫిట్ ఉంటుంది కదా. 2 కంటే 25% అవుతుంది కానీ అదే చెప్తున్నాడు. నీకెందుకు నీకు నేను ఇస్తాము 10,000 చెప్తాపు కొట్టాడు. ఆయన పెట్టుబడి కూడా మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం సార్ చెప్పంటున్నాను. రేపు జరగబోయే ఎన్నిక ఏదైతుందో ఆయన పెట్టుబడి కూడా మా ధర్మ పోరాటం మధ్య యుద్ధం చెప్పంటున్నా. ధర్మం గెలుస్తా లేకుంటే పెట్టుబడి గెలుస్తా చూస్తాం సార్. ఇది కాలు మోపుతాం, లేకుంటే నీళ్ళగా ఓడి పట్టుకొని పోతాం తప్ప. ఆఖరికి అదే కదా అయితే ఏం చేస్తాం సార్? ఈ అవమాన బతుకులు ఎందుకు అంటున్నాను? ఈ అవమాన బతుకులు ఎందుకు అంటున్నాను? నేను రాజకీయంగా 40 ఏళ్ళు కొట్లాడి బతికిన తప్ప ఏదైతుందో అవమానాలతో బ్రతకలేదు. మేము 40 ఏళ్ళు కొట్లాడి బతికాం సార్ అంటూ నేను. అవమానాలతో మేము బ్రతకలే, మానసిక హింసతో మానసిక క్షోభతో బ్రతకాలి మేము. అయితే పోలీసు సమయంగా వారికి జ్ఞానోదయం ఏమైతే అనుకున్నాను నేను. పోలీసులతో టెంపుల్ ఆయనకి ఎప్పుడైతే మేమందరం అసంతృప్తి వ్యక్తం చేసినామో దాంతో జ్ఞానోదయం కావాలి కదా. సార్ ఒకటే సార్ లాస్ట్ ఫైనల్ మేము కాంప్రమైజ్ నెత్తులు మంచుకొని పుట్టిండా సార్. వాళ్ళంతా ఏమనంటే మా తాత కాంగ్రెస్, నడవ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళిపోయి కాదన్న. నువ్వు మీ తాత కాంగ్రెస్ అయితే నడవ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళిపోయి నాకు తెలియదు మీకు ఎవరికి. ఏడు అవకాశం ఉంటే ఎక్కడ దొరికితే ఎంగిల్ మెతుకుల కోసం పోతాం. ఆ ఎంగిల్ మెతుకుల కోసం పోయి ఏది మమ్మల్ని మా పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నాం సార్. చెప్పండి, రేపు ఇంట్లో ఉంటాడని గ్యారంటీ ఇస్తారా? అటు దొరుకుతాడు అప్రమాదం పోతాడు. రమేష్ అన్న ఓన్లీ
మొన్నటి జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా గెలిచిన ఆయన ఒక్కడు 18 మండలాలు ఒకటే గెలిచాం బీర్పూర్ ఎంపీపీ జడ్పీటీసీ రెండు జిల్లాలో గెలిచింది అది ఒకటి 2 సింగిల్ విండోలో ఒక్క సింగిల్ విండో ఒకటే సింగిల్ విండో గెలిచిన ఒక ఎంపీపీ గెలిచిన ఒక జడ్పీటీసీ. జడ్పీటీసీ గెలిస్తే అతడు బీజేపీకి అది బీర్పూర్ మండలం అది బీర్పూర్ బీజేపీకి బీజేపీ తిరుపతి ఎంపీటీసీ లక్ష్మీనారాయణ శ్రీను సురేందర్ భూమేష్ లక్ష్మణ్ ఎంపీటీసీ బీర్పూర్ మండలం ప్రాతినిధ్యం మొత్తం ఉన్నామే సార్. మరి మేమైతున్నంత వరకైతే ఐక్యంగా ఉన్నాము సార్. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ మేము ఇది పార్టీ అన్నట్టున్నాం. అంటే ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. సార్ ఇప్పటివరకు మన వైపు క్లియర్గా ఉన్నాం. మేము ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. అది నా బాధ్యత సార్. అన్న పదవులు పోగొట్టుకున్నాం, కేసులు పెట్టించుకున్నాం. చాలా 10 సంవత్సరాలు ఎంత ఇబ్బంది గురైనామో మీకు తెలుసు మా నుంచి. ఇక అంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లంటే అసలు ఇక మాకు ఒక క్లారిటీ కావాలి. మేమేంటిది మా స్థానం ఏంటి? ఇప్పుడు ఎవరిదో మాది నడుస్తూ ఉంటే మేము బీర్పూర్ మండలంలో అవమానాలు పాలన మాది మేమేంటిది అనేది మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు మా వాళ్ళని ఇవ్వండి, లేకపోతే కాలు అని ఇవ్వండి. ఏదైనా ఒకటి ఇస్తే మేము క్లియర్ అవుతాం. అన్న వాస్తవానికి ఏంటంటే అప్పుడు అందరూ కేసులు పెట్టించారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు తయారైన కేసులు ఎంపీపీ క్యాంపులో ఉంటే అన్న 30 కార్యక్రమాలను చేసుకుందామని మేము నికార్స్గా కాంగ్రెస్ కార్యకర్తలం కాబట్టి నికార్స్ అయిన ఉద్యమం చేసాం. నికార్స్గా మేము ఇలా చివరి దాకా మేము ఇన్ని రోజులే పార్టీలో పనిచేయవాడు. నాకు మెడల జుబాట్ రత్నాకర్రావు కండు వేసిండు. ఇన్ని రోజులే పార్టీలో పనిచేయవాడు. ఇదే స్థానంలో ఉంటున్నాం మేము. ఒకటి ఏంటంటే మేము మొత్తం పాడేదాకా మేము ఎందుకు వనికి రాకుండా అయ్యేదాకా మా ఊళ్ళల్లో మా విలువలు ఇప్పుడు మా ఊళ్ళలోకి వెళ్ళి డైరెక్టర్లు పెట్టుకున్నారు. మేము ఎందుకు పనికి రాకుండా నేను మండలాధ్యక్షుడిని కానీ నేను ఎందుకు పనికి రాకుండా నేను ఒక డైరెక్టర్ను పెట్టలేని స్టేజ్లో ఉన్నాను. ఇద్దరు డైరెక్టర్లు పెట్టుకున్నాను. నా పరిస్థితి నేను ఊళ్ళో ఎట్లా దిగాలి? అట్లాగా సార్. ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో ఏవైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటిని ఎవరు ప్రతిపాదన చేయాలి? అదొకటి చెప్పండి. జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైనా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు ఉంటే ఎవరు ప్రతిపాదన చేయాలి? కాంగ్రెస్ పార్టీ గెలిచినా గెలవకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు. మరి మేము ఏదైతుందో 4 దశాబ్దాలకి వెళ్ళి పార్టీ మేమే పార్టీ అని చెప్పిన అనుబంధంతో మేము కొనసాగుతుంటే ఇవాళ ఏదైతుందో ఈ వలసదారులు ఏదైతున్నదో మా హక్కులను తీసుకునే విధంగా అంటే వీళ్ళ ప్రభుత్వం ఏమన్నా ఏదైతుందో అంటే ప్రమాదంలో ఉన్నదా? ప్రభుత్వం నిజంగా ఏమైనా ప్రమాదంలో ఉన్నదా? అంటే ఈ వలసవాదుల మీద ఎందుకు డిపెండ్ అవుతుండ్రు? ప్రభుత్వం కాదన్నా. ఇప్పుడు 10 ఏళ్ళు రాజ్యం చేసిండు రాజు, 10 ఏళ్ళు రాజ్యం చేసిండు. వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని చేయాలి. వాడిని ఏం చేస్తా అని చెప్పానంటే ఏం చేస్తా చెప్పి మీరు రోలబాగ్ అనేది మన ఇద్దరు పుత్రుల రోలబాగ్ అంటే ఇద్దరు పుత్రులు అంటే సారంగపూర్ బీర్పూర్ మండలంలో దొరపూర్ మండలానికి సంబంధించి మీరు స్వయంగా రోడ్డు మీద కూర్చొని ఏదైతుందో నీళ్ళు ఇడిపించారు. మీకు జ్ఞాపకం ఉందా సార్? 4 గంటలు మీరు రోడ్డు మీద కూర్చొని నీళ్ళు ఇడిపించారు. 60 కోట్ల మంజూరైన రోళ్లవాగ్ ఏదైతుందో 153 కోట్ల అంచనా పెరిగింది. అది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. ఆ చెరువుగడ్డ ఏదైతే ఏదైతే మొత్తం కిందున్న రైతులు ఏదైతుందో పంట పొలాలు అన్నీ కోల్పోయిండ్రు. పైకెళ్ళి కింది దాకా ఏదైతుందో నరసింహపల్లి, బీర్పూరు, తుంగూరు, కొల్వాయ, తాళధర్మారం, చిత్రవేణి కూడా మొత్తం పొలాల్లో వేయలేదు సార్. మొత్తం గంగపుత్ర చేపలన్నీ కొట్టుకపోయినాయి. ఎవరికి ఒక్క రూపాయి సాయం చేయలేదు సార్ చెప్పంటున్నా. 10 ఏళ్ళు అన్నీ ఏదైతుందో ఎవరికి ₹1 సాయం చేయలేదు. ఆత్మకు శోభిస్తుందన్న. ఏదో ఒకటి అయిపోతే సార్ మా జాలా మేమన్నా వాడు చేస్తాం. వాళ్ళ పని అలా చేసుకుంటాం. మక్కల కొనుగోలు కేంద్రాలు మీరు కష్టపడి అందరూ చెప్పి ఏదైతుందో మక్కల కొనుగోలు కేంద్రాలు తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెట్టిస్తే ఆడు స్టేటస్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఎవరు పెట్టించిన మక్కల కొనుగోలు కేంద్రాలు? 10 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు. మన ఇళ్ళకి వచ్చి మీ దగ్గర మా దగ్గర మేము హోటల్కి వస్తాం.
కింద మేము తల వంచుకోదలుచుకోలేదు. మేము ఉన్నమాట చెప్తున్నాం సార్, మేము మీ దగ్గర తల వంచుకుంటాం, మీరు మా నాయకుడు. మీరు మా నాయకుడు మీ దగ్గర తల వంచుకుంటాం సార్, కానీ వలస బాధలు కింద దగ్గర మంది తల వంచుకోదలుచుకోలేదు. ఉన్నమాట అంటున్నాం సార్, ఆడేవాడే ఆయన దగ్గర పోయి తల వంచుకోవడానికి సార్ ఊళ్ళలో ఎవరు అంటున్నారు అర్థం కాదు. మా నెత్తులు వంచుకోవాలి కాంగ్రెస్ వచ్చిందని మమ్మల్ని అడుగుతారు. మంత్రి ఉందంటే మాకు ముఖ్యమంత్రి ఉండని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నదో కాంగ్రెస్ చెప్తే పని మంజూరు చేయడా. నేను మొన్న ఊరి చెప్తే సీఎం గారు స్వయంగా 52 కోట్లు మేము మంజూరు ఇస్తా ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి. సీఎం గారు మాకు సీఎం కాదా, మాకు నాయకుడు కాదా? జగిత్యాల నూకపై ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి ఏదైతే రిప్రజెంట్ చేస్తే ఇమీడియట్ గా మీరు రాజు శ్రీనివాసరావు చెప్పేది అయితే ఉందో అవి ఇమీడియట్ గా ఫైల్ పూజ చేయండి సార్, అవి ఇన్కంప్లీట్ హౌస్ కంప్లీట్ చేద్దామని చెప్పినట్టుంది. మీ దగ్గర 15 కోట్లు మంజూరు చేసిండే అంటూ నేను మా రాయకల్ జగిత్యాల బీర్పూర్ ఫిల్టర్ బెడ్స్ ఏదైతే ఉందో మధ్యలో అయిపోయినైతే 15 కోట్లు మంజూరు చేస్తే మీ బీర్పూర్ రివైజ్ ఎస్పీజీ ప్రపోజల్ మనం తీసుకొని మీకు ఇచ్చింది. బీర్పూర్ రివైజ్ ఎస్పీజీ ప్రపోజల్ ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉన్నదో రివైజ్ ప్రపోజల్ మీకు తీసుకొచ్చి 15 కోట్లు మంజూరు ఇచ్చింది సీఎం గారు. 18 కోట్లు ఏదైతే జగన్లో బ్రిడ్జ్ బిల్ శాంక్షన్ ఇచ్చింది. మీరు మంత్రి అయినా మొట్టమొదటి సంతకం ఏదైతే ఉన్నదో జగన్నాథ్పూర్ వంతెన సార్, రాయకల్ మండల జగన్నాథ్పూర్ వంతెన మంచి ప్రోగ్రామ్ చేసి అదే అర్థం కాదు సార్. ఏమంటున్నా తెలివి అనేది ఒక ఈ వలసవాదులకు పార్టీ ఫిర్యాదుదారులకి తెలివి ఉంటుంది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ లో తెలివి లేదా సార్? అని ఇక్కడ ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ వాడికి జగిత్యాలు ఎక్కడే సమస్య ఉంది మాకు తెలియదు సార్. మాకు గుర్తుదాతనం ఎట్లా చేయాలో పొట్టెట్లా నింపుకోవాలో తెలియదు. ఉన్నమాట చెప్తున్నాను సార్ నేను, మాకు పొట్టెట్లా నింపుకోవాలో తెలియదు. అభివృద్ధి అంటే ఏదైతుందో సొంత పొట్ట నింపుకోవాలని సంగతి మాకు తెలియదు, వాళ్ళకి తెలియడం మాకు తెలియదు. ఏమిరా అంటే ఏంటి అభివృద్ధి ఎవడా గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ జగిత్యాల అయితే మీరేదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయనకి కౌలుకి ఇచ్చారు. నాకే ఆయన ఏదైతుందో వాడికి రాసి ఇచ్చారు పట్ట. మాకు వ్యవసాయం చేత కాకుండా ఆయన కౌలుకి ఇయ్యింది. ఊరిగా మేము 4 ఏళ్ళకి దున్నుక బతికేటలో మాకు వ్యవసాయం చేయరాదు, మాట్లాడాడు ఇంకే మంచి వ్యవసాయం చేస్తాడు సార్. కొత్త చరిత్ర ఉన్నది, ఇది కొత్త చరిత్ర ఉందని చెప్పి అంటాను నేను. అన్ని విషయాలు పార్టీ మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి. మేమేదైతుందో ఈ ఫిర్యాదుదారుల ముందు తల వంచుకోదలుచుకోలేదు, ఈ ఫిర్యాదుదారుల ముందు మేము తల వంచుకోదలుచుకోలేదు. మాకు చేసండి, మాకు మీరు అక్కర్లేదని చెప్పండి, జట్కా కొట్టండి ఒకరికి. ఎందుకు తెలియదు మానసిక హింస ప్రతిరోజు ఏదైతుందో మానసిక క్షోభతో ఏదైతుందో రాత్రి 12 కింద బంధు పోతే నిద్రపడితే పొద్దున్న లేవగా మా ప్రత్యేక వ్యక్తి ఈ కథ ఏ నిద్రపడతాయి. ఆయన మందాలు పట్లే కూడా అది కూడా నిద్రపట్టకు అంటే ఏమనుకోకుండా మరి ఇప్పుడు మేమేమో సార్ ఇప్పుడు దీంతో ఈ ఇష్యూతో ఈ అన్ని ఇష్యూలతో బీర్పూర్ మండలంలో ఏమని చెప్పుకోండి. నేను పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోన్నా, నేను ఒక కనీసం ఒక డైరెక్టర్ పెట్టలేని స్టేజ్ లో ఉన్నప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు. నోటిఫికేషన్ స్టాచ్యుటరీ కమిటీకి ఇచ్చిండ్రు. ఆ స్టాచ్యుటరీ కమిటీలో 7 సభ్యులతో నిర్ధారిత సభ్యులు సంఖ్య. ఆ స్టాచ్యుటరీ కమిటీ నిర్ధారిత సభ్యుల కొరకు ఏదైతే మేము ప్రతిపాదించాం. కొత్తగా ఏదైతుందో ఈ రెనోవేషన్ కమిటీని పట్టుకొచ్చి 14 మందిని పెట్టి పరిశీలి యువత్వం ఊరంతా నింపి అక్కడ పక్కన పోయి ఆ సాంబ్రాణ్య వ్యాపారస్తుడు మంచి చెడ్డు చందాలు పోగు చేస్తాడు. మనోళ్ళు కూడా అందరు కలిసి ఉన్నోళ్ళు మొదటికి వెళ్ళి ఎలక్షన్లు కానీ అంతకు ముందు కానీ దేనిలైనా కానీ చెప్పని అన్ని చైర్మన్ పెడితే ఇప్పుడు వాడికి నల్లమొహం అయిపోయింది, వాడు కలవడతాడు. ఇప్పుడు నిజంగా నిన్నడిగా పతలేడు
అది ఏం పెట్టి నేను ఆనికి నల్లముఖం అయింది ఇప్పుడు. ఆయన మనసు మరి తెలియదు, అటు పోవాలా ఇటు పోవాలి, మరి ఏమనుకుంటున్నా ఏందో తెలియదు. ఇక మీరు ఎక్కడికి వచ్చేది అవుతుందో జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎవడు ఉంటాడో వాడు ఎవడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటూ నేను, మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదు అంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి, మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం, కుటుంబ అనుబంధం అని చెప్పంటున్నాను. ఓని కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం అది అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిస్తారు సార్. మీరు 40 ఏళ్ళకి కలిసి వీళ్ళు ఒకటికి వచ్చేది ఇస్తుందో, నీకు రారన్న ఒకరిస్తా, నీకు రారన్న ఒకరిస్తా, ఈయన ఫోన్ చేసేది ఎత్తుందో, నీకు ఎందుకంటే నీకు ఏ టికెట్ కావాలి అన్ని నా మీద రాదా పక్క పోయి కొట్లాడతాం, అయినా కొట్లాడతాం, మేము కొట్లాడదాం. మా దగ్గర దమ్ముంది మాకు సార్. అరే గెలుతా లేకుంటే అదృష్టం పెట్టుడికి అట్లయితుందా? నువ్వు కూడా 4 సార్లు ఓడిపోయినావు. కొట్లాడలే సరే, కొట్లాడిల్లు పార్టీ కోసం పనిచేసిండు. 4 సార్లు ఓడిపోయినా పోలేదా? ప్రపంచానికే పాండవులు ధర్మరాజు అటువంటి ఏది ఇస్తుందో అజ్ఞాతవాసం వేయండి. మాది కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం సార్ అంటున్నా. మేము కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం, మీరు తలదాచుకొని ఎట్లా ప్రాణాలు కాపాడుకున్నట్టు మాకు అక్కర్లేదు సార్. ఈ అజ్ఞాతవాసం మాతోని కాదు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను మీరు కాపాడతారా? మా 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 హక్కులు మాకు కల్పిస్తారా లేదా? మేము 40 ఏళ్ళుగా పార్టీ నమ్ముకుంటే రత్నాకర్ ఒక పెద్ద మనిషి అప్పటికెళ్ళి ఏదైతుందో పార్టీ ఒక ఐక్యంగా నిలబడడం సార్ అంటూ నేను ఇక్కడ. రాత్రి ఇంతపాటు కూడా వీళ్ళందరూ ఏదైతుందో మరి ఏ సంగతి ఉందా పోదా, మరి మీరు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే మాకు అయింది. అడిగినాం సార్, ఎటన్నా ఒక పక్క చూసుకుంటాం కదా సార్, మా పనులు మేము చేసుకుంటాం. మా సొంతంగా మాకు ఉంటుంది కదా సార్. లాస్ట్ అడిగినా సార్, మీరు ఒక పక్క చూసుకో సార్, మేము కూడా ఉంటామని చెప్పి ఏం చెప్తాం సార్. ప్రతిపక్షాలు ఉన్నాం ఏం పని చేస్తున్నారు? అప్పుడు మనం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పనులు అయినాయి సార్. ప్రతిపక్షాలు అట్లనే పనులు అవుతాయి. వాళ్ళు అడుగుతారు, పబ్లిక్ కూడా అడుగుతారు, మీరు కాంగ్రెస్ గెలిచింది మరి ఏం పని చేస్తారు అని కూడా. ఊళ్ళో అడిగేది మమ్మల్నే కదా సార్, మేము ఓట్లు ఏమన్నా కాంగ్రెస్కు. మేమేమంటున్నామంటే మేము పూర్తి ఖరాబ్ కాకంటే ముందు ఆయన ఏంటిదన్నా తెలుసుకొని మేము మీరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్ది మంత్రి, అదృష్టం కొద్ది వాళ్ళు మాకు అందరికి ఏదైతే అండ దొరికిందని చెప్పని మీ భావనతో మేము కలిగి ఉన్నాం. మేము మమ్మల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉందా లేదా? అన్న మీ నాయకత్వంలో 10 ఏళ్ళు కష్టపడి కొట్లాయినామన్నా, మీ వెనకలో ఉన్నామన్నా, జెండా మోసినామన్నా, ఇలా పార్టీ బతకాలన్నా అద్దన్నా జగిత్యాల. ఇవాళ మొత్తం జగిత్యాల ఒక్క దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిరు సార్. అట్లా ఒక్క కాంగ్రెస్ వాళ్ళు లేడు, ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప. మన పోలీస్ స్వామి ఇచ్చిండ్రు, దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారులు ఒకరు ఉన్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందరూ సభ్యుడు. ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్, ఆయన ఒక సభ్యుడు. ఇక్కడనే అంటే పోలీసు అదే టెంపుల్ కమిటీ ఇది అంత అయిపోయినాక అమ్మాయి అపార్ట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి అని కడవ కప్పి అభినందన చెప్పిపోయింది తెల్లారి పత్రికల్లో.
ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకుడు అంటే రవిశంకర్ గారి పేరు రవిశంకర్ ఏదైతుందో దానికి అదేది అంటారు షాలో కప్పి ఏదైతుందో పత్రికల్లో ఇది చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఏదైతుందో మా ఊళ్ళకు మాకు గుర్తింపిస్తుందని గట్లుంది మన పార్టీ. మీ కొప్పులీశ్వర్ గారికి ఏదైతుందో ఆయన న్యాయ సలహాదారుడు. అందులో ఇప్పుడు మరి ఏం సలహా ఇస్తామని తెలియదు సార్ అంటున్నాను నేను. మరి కోదండ రామాలయం ఉన్నదన్న, కోదండ రామాలయం అన్యాకృతమైతుండే ఏదైతున్నదో మేము 2019 ఎమ్మెల్యే ఓడిపోయినాక అందరం ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పిన జెండా పాతి దాన్ని కాపాడిన టెంపుల్ కాషాయ జెండా జై హనుమాన్. బహుశా మీరు కూడా చూడడం నాకు చెప్పలేదు. జై హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పిన ఏదైతున్నదో ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడే లేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్. ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ, విద్యానగర్ రామాలయం కమిటీ, మన మార్కెటింగ్ కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది, ఆ కమిటీ వెంకటేశ్వర ఆలయం కమిటీ. అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్. దేవుని భక్తి ఇవాళ నేను బీర్పూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటున్నాను నేను. మరి దేవుని కూడా కొలిసేటువంటి మాకు లేదు అవకాశం. లేకుంటే 4 ఏళ్ళని మన జైత నియోజకవర్గాన్ని వాళ్ళ కౌలుకి ఇచ్చిందా? కాదు సార్, 4 ఏళ్ళు ఉండుర్రా మీరు, సాగు చేస్తలేదు దున్నత్తలేదు మీరు. ఆడు వెనుకడికి మంచి వ్యవసాయం చేసిండాడు, వారికి అయితే అనుభవం ఉంది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం రా బీఆర్ఎస్కి. ఆయనగా మనం ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం? ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి వ్యవసాయం లేదట, ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా? మరి జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకు ఏం చెప్తారు సార్? దయచేసి చెప్పండి. మాకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. ఇప్పుడు దీనికంటే ఒకటికే పుడిచి పారేయండి సార్. ఒకటి సార్, రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం దగ్గర మాట్లాడింది. అదే సార్, రాహుల్ గాంధీ గారు, మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు జై భీమ్ జై సంవిధాన్. అవును సార్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన జయం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. వీళ్ళ దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపం కట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? పార్టీలు ఫిరాయిస్తున్నాం. మనం మన నీరు కాస్తున్నామా లేదా? ఆయన ఎవరని అడిగిన, ఆయన ఎవరు అని అడిగిన, ఆయన కాంగ్రెస్ కాదని స్పీకర్కే ఆయన కాంగ్రెస్ కాదన్నప్పుడు ఆయన ఎవరు మమ్మల్ని మాతోటి కలపడానికి అని నేను అన్నా. మనం ఏ పరిస్థితులలో తీసుకొచ్చుకున్నామని నాతో మాట్లాడితే, ఏ పరిస్థితులలో తీసుకొచ్చారో ఆ పరిస్థితి వచ్చినాడు ఆయన వాడుకోండి, కానీ ఇప్పుడు మా మీద రుద్దకూడదు అని చెప్పిన. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంబడి వేసుకొని తిరుగుతున్నాడు. బీజేపీ కూడా యాడ్ అయ్యారు ఊళ్ళే మొత్తం. బీజేపీ కూడా యాడ్ చేసుకుంటారు. ఇంప్లిమెంట్ చేయాలన్నా పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం చేసి ప్రసన్న కృష్ణ కోట ఏమని చెప్పి డైరెక్ట్ చెప్తారు మాది కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళు ఎమ్మెల్యే ఎంబడి తిరుగుతున్నాం. కాదు సార్, రాజకీయ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్, మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందో కొట్లాడతాం. మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు?
ఇవాళ మీరు 20 ఏళ్ళు ఇక్కడ కొట్లారు, ఇప్పుడు ఇలా కుప్పలేశ్వర వచ్చి ఈ ప్లేస్ లో ఉన్నారు, మీరు ఏం జరుగుతుంది? మీకు కూడా అంటే ఇంత కష్టపడి ఎంత బాధ ఉంటుంది, బాధ అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించడం చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను, కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను. మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను, దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీలో వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏం సార్ మరి చేసుకోవాలి, బతకని మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్ వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయండి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకుని ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు, మనకి ఎంత కనబడుతుంది? వీళ్ళు మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి, మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా సన్నగా అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్, కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ కూడా ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో గంగా నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నన్ను సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను ఆనాడు తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన వాటి మీరు మీకు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా ఏమైంది అంటున్నా యాభై అదే సంవత్సర కాలమే కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి మిమ్మల్ని చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలని 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కులు కాపాడాలి. మరి అన్న రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నడిచామన్నా?